अफजल हम शर्मिंदा है, तेरे खातिल जिंदा है, భారత్ तेरे తుక్డే హోంగే ఇన్షా అల్లా ఇన్షా అల్లా. ఈ నినాదాలు గుర్తున్నాయా? ఉరితీయబడ్డ ఓ టెర్రరిస్టుకు మద్దతుగా విద్యార్థుల ముసుగులో జేఎన్యూలో తిష్టవేసిన ఓ ఉగ్ర మూక చేసిన నినాదాలివి. ఇప్పుడు ఓ మాజీ ముఖ్యమంత్రి కూడా అదే టెర్రరిస్టు పట్ల సానుభూతి ప్రకటించారు. ఆయనెవరు? ఇంతకీ ఆయన ఏమన్నారు? తెలుసుకుందాం. అంతకంటే ముందు ప్రేక్షకులకు విజ్ఞప్తి. జాతీయవాద జర్నలిజంలో నేషనలిస్ట్ హబ్ మరో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. మరింత ఎక్స్క్లూజివ్ కంటెంట్ అందించేందుకు NH ప్రైమ్ OTT రూపంలో మీ ముందుకు వచ్చింది. nhprime.in వెబ్సైట్ ద్వారా సబ్స్క్రైబ్ చేసుకుని కేవలం రోజుకు ₹1 మాత్రమే చెల్లించి ఎంతో విలువైన కంటెంట్ను పొందండి. ఇక ఈ వీడియోను లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. కామెంట్ల ద్వారా మీ అమూల్యమైన సలహాలు సూచనలు మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న నేషనలిస్ట్ హబ్ వాట్సాప్ ఛానల్ను ఫాలో చేసి ప్రతి అప్డేట్ని మిస్ అవ్వకుండా చూడండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. జమ్మూ కాశ్మీర్లో ఎన్నికల వేడి రాజుకుంది. మరికొద్ది రోజుల్లో నామినేషన్ ప్రక్రియ ముగియనుంది. దీంతో జమ్మూ కాశ్మీర్ ర్యాలీలతో హోరెత్తుతోంది. పార్టీలు నువ్వా నేనా అంటూ ప్రచారం సాగిస్తున్నాయి. పార్టీల మధ్య మాటల తూటాలు వెళ్తున్నాయి. ఇందులో భాగంగా జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి NCP ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఒక జాతీయ మీడియా ఛానల్తో మాట్లాడిన ఆయన 2001లో పార్లమెంటుపై దాడికి ప్రధాన సూత్రధారి, ఉరితీయబడిన కరుడుగట్టిన టెర్రరిస్ట్ అఫ్జల్ గురుకు అనుకూల వ్యాఖ్యలు చేశారు. అఫ్జల్ గురుకు ఉరిశిక్ష విషయంలో జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకున్న తర్వాత ఉరితీయాల్సి ఉండేదని ఉచిత సలహా కూడా ఇచ్చారు. అసలు అఫ్జల్ గురువును ఉరితీయడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదన్నారు ఒమర్ అబ్దుల్లా. అంతటితో ఆగకుండా కోర్టులు సైతం 100% సరైన తీర్పులు ఇస్తాయని భావించలేమన్నారు. సాక్ష్యాలను పదే పదే చూపిస్తూ ఇలా ఉరిశిక్ష విధించడాన్ని ఏ దేశమూ సమర్థించలేదన్నారు ఒమర్ అబ్దుల్లా. ఇక ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యలపై బీజేపీ విరుచుకుపడింది. జమ్మూ కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఉగ్రవాదుల పట్ల సానుభూతి చూపుతోందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాంబన్ జిల్లాలో జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్న ఆయన అఫ్జల్ గురువును ఉరితీయడం వల్ల ప్రయోజనం లేదన్న ఒమర్ అబ్దుల్లాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అఫ్జల్ గురువును ఉరి తీయకుండా పూలమాలలు వేసి సన్మానిస్తే బాగుండేదా అంటూ ప్రశ్నించారు. అంతేకాదు, జమ్మూ కాశ్మీర్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత POJK ప్రజలు భారతదేశంలో భాగం కావాలని కోరుకునేలా అభివృద్ధి చేస్తామన్నారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ ప్రజలను ఆ దేశం విదేశీయులుగా పరిగణిస్తుంటే భారత్ మాత్రం వారిని సొంతవారిగా భావిస్తోందన్నారు. POJK విదేశీ భూమి అని ఇటీవల పాకిస్తాన్ అదనపు సొలిసిటర్ జనరల్ చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆర్టికల్ 370ని పునరుద్ధరించడంపై నేషనల్ కాన్ఫరెన్స్ మాట్లాడుతోందని, కానీ అది ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదని స్పష్టం చేశారు. కశ్మీర్లో గత 5 ఏళ్లలో 40,000 ఉద్యోగాలు సృష్టించామన్నారు. బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఉగ్రవాదులకు మద్దతు తెలిపే NCPని ప్రజలు అంగీకరించబోరని విమర్శించారు. ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఊహిస్తున్నట్టు ఆర్టికల్ 370 పునరుద్ధరణ కలలో కూడా జరగదన్నారు. ఈసారి ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేస్తున్నది జమ్మూ డిసైడ్ చేస్తుందని తెలిపారు. ఇలా ఓవైపు ఎన్డీఏ జమ్మూ అభివృద్ధి గురించి మాట్లాడుతుంటే ఇండి కూటమి నేతలు ఉగ్రవాదానికి వత్తాసు పలకడం, అందున పార్లమెంటుపై దాడికి పాల్పడిన ఉగ్రవాది పట్ల సానుభూతి ప్రకటించడం బాధాకరం. 2001 డిసెంబర్ 13న పార్లమెంటుపై ఉగ్ర దాడి జరిగింది. ఈ దాడిలో 9 మంది భద్రతా సిబ్బంది మరణించారు. ఎదురుకాల్పుల్లో 5 టెర్రరిస్టులు హతమయ్యారు. దేశ సార్వభౌమత్వానికి ప్రతీక లాంటి పార్లమెంటుపై దాడి జరగడంతో నాడు దేశం మొత్తం నివ్వరబోయింది. టెర్రరిస్టులను ఉరితీయాలన్న నినాదాలు వినిపించాయి దేశవ్యాప్తంగా. 2006 సెప్టెంబర్ 26న దాడికి ప్రధాన సూత్రధారి అఫ్జల్ గురుకు మరణశిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత 2013 ఫిబ్రవరి 9న అఫ్జల్ గురుకు ఉరిశిక్ష అమలు చేశారు. అయితే అఫ్జల్ గురు ఉరిశిక్షను వ్యతిరేకిస్తూ దేశ వ్యతిరేక శక్తులు ఆందోళనకు దిగాయి. ఇక JNU ఆందోళనల గురించి చెప్పాల్సిన పనే లేదు. దేశ వ్యతిరేక శక్తులకు అడ్డాగా మారిన JNUలో ఉమర్ ఖలీద్, షెహలా రషీద్, కన్హయ్య కుమార్, అనిర్బన్ భట్టాచార్య వంటి విద్యార్థుల ముసుగేసుకున్న ఉగ్రమూక అఫ్జల్ గురు ఉరిశిక్షను వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగాయి. అఫ్జల్ హమ్ షర్మిందా హై, తెరే ఖాతిల్ జిందా హై, భారత్ తెరే తుక్డే హోంగే ఇన్షా అల్లా ఇన్షా అల్లా అంటూ దేశ వ్యతిరేక వ్యాఖ్యలు నినాదాలు చేశారు. భారత్ను ముక్కలు చేస్తాం, ఒక్క అఫ్జల్ గురు చనిపోతే ఇంటికో అఫ్జల్ గురు పుట్టుకొస్తాడంటూ నాడు తుక్డే గ్యాంగ్ నినాదాలు చేసింది. అప్పట్లో వీరికి కొన్ని వందల మంది కమ్యూనిస్టు స్టూడెంట్స్ కూడా తోడయ్యారు. అంతేకాదు, కొంతమంది లెఫ్ట్ లిబరల్ సూడో సెక్యులర్ మేధావులు కూడా ఈ దేశద్రోహులకు వంత పాడారు. ఇప్పుడు ఒమర్ అబ్దుల్లా కూడా ఈ దేశద్రోహుల్లాగానే ప్రవర్తించారు. దేశ సార్వభౌమత్వాన్ని సమగ్రతను కాపాడతానంటూ ప్రమాణం చేసి మరి ముఖ్యమంత్రి పదవిలో కొనసాగిన ఆయన దేశ వ్యతిరేక శక్తులకు వంతపాడటం బాధాకరం. ఇక ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యలపై ఇండి కూటమి నుంచి ఎలాంటి స్పందనలు కానీ ఖండనలు కానీ లేవు. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒమర్ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదన్నట్లు వ్యవహరించింది. ఎన్డీఏ భాగస్వామి అయిన చంద్రబాబు వ్యాఖ్యలకు బీజేపీ స్పందిస్తుందా, మరి మేమెందుకు స్పందించాలి అంటూ కాంగ్రెస్ నేత పవన్ ఖేడా ఓ అడ్డగోలు ఉదాహరణ చెప్పారు.
ఎన్సీపీతో చెట్టాపట్టాలేసుకుని ఎన్నికలకు వెళ్ళొచ్చు, సీట్లు షేర్ చేసుకోవచ్చు. ఇండి కూటమి నేత తప్పు చేస్తే మాత్రం ఖండించకపోవడం శోచనీయం. కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ కూడా ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యల్ని తప్పుబట్టే ప్రయత్నం కూడా చేయడం లేదు. అంటే ఉగ్రవాదానికి కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా వ్యవహరిస్తోందా? నిజానికి అఫ్జల్ గురును ఉరిదీసింది కాంగ్రెస్ పార్టీ హయాంలోనే. మరి ఆ పార్టీకి అగ్రనాయకత్వం వహిస్తూ కూటమి పార్టీ నాయకుల కుట్రపూరిత వ్యాఖ్యల్ని రాహుల్ కనీసం ఖండించకపోవడం బాధాకరం. దేశ సార్వభౌమత్వానికి ప్రతీక, ప్రజాస్వామ్య దేవాలయం లాంటి పార్లమెంటుపై దాడికి పాల్పడిన ఒక ఉగ్రవాది పట్ల వీళ్ళకి ఎందుకు ఇంత సానుభూతి? ఉగ్రవాదులకు సానుభూతి ప్రకటిస్తూ దేశ వ్యతిరేక శక్తులకు వత్తాసు పలుకుతున్న ఈ నాయకులు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? వీరికి ఎవరు బుద్ధి చెప్తారు? ఇది కాలమే నిర్ణయిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.